మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ కొలువు తీరింది. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. డిప్యూటీ ముఖ్యమంత్రులుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం చేశారు. ముంబై ఆజాద్ మైదాన్ లో కలర్ఫుల్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు హేమీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్రలో గత 2 వారాలుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సీఎంతో పాటు 2 డిప్యూటీ సీఎంలతో ప్రమాణం చేయించారు. మహాయుతి నేతల్ని అభినందించారు ప్రధాని మోదీ. ఫడ్నవీస్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ తో పాటు మాజీ క్రికెటర్ సచిన్ కూడా సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రణబీర్ కపూర్, సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. మహాయుతి కూటమి ఐక్యతను సూచిస్తూ ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఒకేసారి వేదిక మీదకు విచ్చేశారు. దాదాపు 50,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవిని చేపడతారా లేదా అన్న విషయంపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు షిండే. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోని శివాజీ, అంబేద్కర్ చిత్రపటాలకు ఘన నివాళి అర్పించారు. 2014లో తొలిసారిగా సీఎం పగ్గాల్ని చేపట్టారు ఫడ్నవీస్. 2019లో షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. మహాయుతి కూటమి ఐక్యంగా పనిచేస్తుందని తెలిపారు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్. ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి చేరుకున్నారు ఫడ్నవీస్. 1992లో నాగ్పూర్ మేయర్ గా పనిచేశారు. 44 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం పగ్గాల్ని చేపట్టారు.